వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను గవ్వలు చేయబోతున్నాను. 1 కప్పు మైదా పిండి, 2 స్పూన్స్ రవ్వ, కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా రావాలి. చిటికెడు సాల్ట్, ఇంత చాలా కొంచెం వేసుకోవాలి. ఇంత తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా ముద్ద చేసుకోవాలి. మరి పలుచగా చేయకూడదు. చూడండి, గట్టిగా అయిపోయింది ముద్ద. దీన్ని ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. 100 గ్రాములు బెల్లం వేస్తున్నాను. నేను చేస్తున్నవి చాలా కొంచెమే గవ్వలు. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. మీరు కొత్త దువ్వెన మీదైనా చేసుకోవచ్చు, లేకపోతే గవ్వల మిషన్ ఉంటుంది, దాని మీద చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకుంటాను. ఇలా మీరు ఫోర్క్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అంత బాగా చేయం. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అన్నీ ఒక్కసారి గవ్వల చేసుకోవచ్చు. చూడండి, గవ్వలు ఈ విధంగా మనం రెడీ చేసుకొని అన్నీ ఒక్కసారి వేపచ్చు. ఇలా ఫోర్క్ మీద చేసుకోవచ్చు మీరు. రెడీ అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. గవ్వలు వేసుకుంటున్నాను ఇందులో. వేసుకున్నాను కదా, అయితే మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల పచ్చి ఉండిపోయి ఉడకదు. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా బ్రౌన్ కలర్లోకి రావాలి. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయి, మంచి కలర్ వచ్చాయి కదా. చూడండి, బెల్లం పాకం తయారవుతుంది. ఇప్పుడు దగ్గర పడిపోయాక మనం గవ్వలన్నీ అందులో వేసుకుందాం. పాకం దగ్గర పడిపోయింది. మనం ఇప్పుడు ఈ గవ్వలు ఇందులో వేసుకుందాం. సేపు వదిలేస్తే పాకం అంతా అబ్జర్వ్ అయిపోద్ది. కరకరలాడే గవ్వలు మీకోసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. మీరు కూడా గవ్వలు తయారు చేయండి. నమస్తే.